ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సూర్యోపాసన ఇది ఎప్పుడూ చేయాలి. ప్రతి నిత్యము చాలా ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యుని కిరణాలను కృతజ్ఞతా భావనతో మనం స్వీకరించటం, కృతజ్ఞతా భావనతో మనం నమస్కారం చేయటం. ఎందుకంటే సూర్య భగవానుడు తన అనుగ్రహాన్ని తన కిరణాల ద్వారా అందింపచేస్తున్నాడు. ఏమున్నాయి ఈ కిరణాలలో అంటే ప్రాణశక్తి. అసలు సూర్యుడే లేకపోతే మన మనుగడ అన్నది ఎలా ఉంటుంది? పరబ్రహ్మ స్వరూపం తన శక్తిని వివిధ రూపాలలో అందిస్తూ ఉంటుంది. అలాగా మనకి సూర్యుడు, అలాగే చంద్రుడు, లేకపోతే నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి, ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్నో పదార్థాలు, వాటి వల్ల మనకి ఎంతో ఉపయోగం. వాటిని భగవంతుడు మనకి ఆ రూపంలో అందించటం అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఇక సూర్యుడు అంటే ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష నారాయణుడు అని అంటూ ఉంటారు. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడే మనకి శ్రీమన్నారాయణుడు, కనిపిస్తున్న దైవం. తను మనం చేసే ప్రతి కర్మకు కూడా సాక్షి అని అంటారు. అందుకే ఎవరూ చూడట్లేదు కదా, మనం ధర్మాన్ని తప్పుతున్నాము కానీ ఎవరికీ తెలీదు, మనం ఆనందంగా ఉంటున్నాము అంటే ఈ లెక్కలన్నీ ప్రకృతి రూపంలో కూడా భగవంతుడు వేస్తూ ఉంటాడు, సూర్యుడు గమనిస్తూ ఉంటాడు. అందుకే సూర్య భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందడం అంటే ఈ ప్రాణశక్తితో జ్ఞానశక్తి కూడా మనం పొందడం, ఆ జ్ఞానశక్తితో బుద్ధి ప్రచోదనం కావడం. అలా బుద్ధి అన్నది ఒక్కసారి సక్రమ మార్గంలో ఉంటే మన ప్రవర్తన అన్నది అద్భుతంగా ఉంటుందన్నమాట. మనం లేచిన దగ్గర నుంచే అసలు చైతన్యం లేకుండా అలాగా ఉన్నాం అనుకోండి, నీరసంగా, ఇంకేముంటుంది? ఆ రోజు మనం ఏ పని కూడా చకచకా చేయలేం. అంటే మనకి ఒక ఉత్సాహము, చైతన్యము అన్నది కావాలి. మనం ఏ పని చేసినా కాళ్ళు, చేతులు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవి ఉన్నా కూడా వాటిలో చైతన్యం ఉంటేనే మనము చక్కగా మన పనులు చేయగలుగుతాం. అందుకే ప్రాణశక్తిని అందించి, అలాగే చక్కని ఆరోగ్యాన్ని అందించి, ఇది వరకు ప్రతి ఒక్కరూ కూడా సూర్యకిరణాలు ఇంట్లో వచ్చేటట్టుగా వాళ్ళు ఆ ఇంటి నిర్మాణం అంటూ ఉండేది. ప్రతి ఇంటి బయట కూడా అంటే ఆ పెరడు అని, అక్కడ కాస్తసేపు కూర్చోవడం అని, ఇవన్నీ తెలియకుండానే సూర్యుడి యొక్క కిరణాలు అలాగే శరీరం మీద పడటం. అలాగే సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వటం, నదుల దగ్గరికి, చెరువుల దగ్గరికి వెళ్ళి అక్కడే స్నానాలు చేయటం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. ఇలాంటి కబుర్లు మనం వింటూ ఉంటాం కదా. సరే, మరి ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యం కాదు. నేను రోజు చెరువు దగ్గరికి వెళ్ళాలి, స్నానం చెయ్యాలి అంటే అలా కుదరదుగా. కానీ ఇప్పుడైనా మనం అలా బయటికి వచ్చి, లేకపోతే మేడపైకైనా అలా వెళ్ళి కాస్తసేపు సూర్యోపాసన అంటేనే సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం కాబట్టి తిరిగి కృతజ్ఞతా భావనతో సూర్యుడికి నమస్కారం చేయటం. ఈ కృతజ్ఞతా భావన అన్నది సనాతన ధర్మం మనకి అలవాటు చేసింది. ఎవరైనా ఒక సహాయం చేస్తే మనం వెంటనే కృతజ్ఞతలు చెప్తాం, థ్యాంక్స్ అండి అని అంటాం కదా. మరి ఇలా నిత్యము మనకి ప్రాణశక్తిని ఇచ్చి, మనకి మంచి బుద్ధిని ఇచ్చి, మన శరీరాన్ని తేజోవంతం చేసి, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆరోగ్యప్రదాత అయిన సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు ఒకరోజు 2 రోజులని కాదు, మనం పుట్టిన దగ్గర నుంచి మనం వెళ్ళిపోయేంత వరకు సూర్యుడు తన అనుగ్రహాన్ని ప్రతి జీవికి ఇస్తున్నాడు. అలాగే తింటున్న ఆహారం ఎక్కడి నుంచి వస్తోంది? పంటలు ఎలా పండుతున్నాయి? సూర్యుడు లేకపోతే పంటలు అన్నవి లేవు, ఆహార పదార్థాలు లేవు. ఎవరు ఏం తిన్నా, ఆహారం ఎటువంటిదైనా, ఏ జీవికైనా కూడా ఈ ఆహారము అన్నది ఎక్కడి నుంచి వస్తోంది అంటే మళ్ళీ సూర్య భగవానుడి వల్లే అని మనం చెప్పుకోవాలి. అలాగే ఈ మొక్కలు కూడా అవి పెరగాలి అంటే సూర్యుడు ఎంత అవసరమో మనకి తెలుసు. ఇలా మనం ఆలోచన చేస్తూ పోతే మన ఆహారానికి ముఖ్యమైన కారకుడు ఎవరు అంటే సూర్య భగవానుడే. ఆహారం తింటూనే మనం బ్రతకగలుగుతున్నాము. ఇలా మనం చెప్పుకుంటూ పోతే వర్షాలు పడడానికి కూడా సూర్యుడు కారణం. ఇలా మనం ఒక్కసారిగా అంటే ఆధ్యాత్మికంగా ఆలోచించకుండా మనం సైన్స్ పరంగా ఆలోచించిన సూర్యుడు లేకపోతే అసలు ఏ శక్తి అన్నది లేదు. సూర్య శక్తికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. మనము మాఘమాసంలో సూర్యోపాసన ఎక్కువగా చెయ్యాలి అన్నది మనం వింటూ ఉంటాం, కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే మిగతా సంవత్సరం అంతా సూర్యుడు కనిపించడం లేదా? కనిపిస్తున్నాడు. కానీ ఈ మాఘమాసంలో, ఈ సమయంలో ఉత్తర దిక్కుకు సూర్యుని యొక్క అంటే గమనము అన్నది ఎప్పుడైతే ఉంటుందో, ఉత్తర దిక్కుకి ఎప్పుడైతే సూర్యుడు తిరుగుతున్నాడో అంటే మరింత ప్రకాశవంతంగా, అంటే ఇప్పటి నుంచే కదా వేసవికాలం అన్నది మొదలవుతుంది, మరి మరింత ప్రకాశంతో, పైగా ఆ కిరణాలు మరింతగా ప్రాణశక్తి అన్నది కూడుకొని ఉంటుంది.
దీనికి మనకి సైన్స్ని ఆధారంగా తీసుకున్న అంటే లోతుగా మనం చదివినట్లయితే ఈ సమయాలలో ఈ సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలలో దాగి ఉన్న అంటే మంచి కిరణాలు లేకపోతే కొంచెం హాని కలిగించిన కిరణాలు ఇలా ఉంటాయి కదా. అలా ఎన్నో దోషాలు లేకపోతే రోగాలను నయం చేసే కిరణాలు బోల్డ్ అన్నీ ఉంటాయి. ఆ విభజన అన్నది కూడా తెలుసుకోగలిగితే మనం ఆశ్చర్యపోతాం. అంటే ఇంచుమించు ఒక 1000 కిరణాలు అని చెప్తూ ఉంటారు. అందులో 200 ఈ పని చేస్తూ ఉంటాయి, ఇంకో 200 కిరణాలు మన శరీరంలో నాడీ వ్యవస్థను తేజవంతం చేస్తూ ఉంటాయి, జ్ఞాపక శక్తిని పెంచుతూ ఉంటాయి. ఇలా చెప్తూ ఉంటే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ నిజంగా ఇవన్నిటిపైన ఒకసారి దృష్టి పెడితే సూర్యుని యొక్క ఉపాసన ఎంత అవసరము, అది కూడా ఎంతో కృతజ్ఞత భావనతో. ఎందుకంటే ఈరోజు నాకు అక్కర్లేదులే సూర్యభగవంతుడా నీ అనుగ్రహం అని అనుకోవడానికి లేదు. ప్రతిరోజు మనం అడగకపోయినా సూర్యుడు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. అయితే విశేషంగా సూర్యుడికి ఒక రూపం అన్నది ఉంటుందా అంటే ఆయన కూడా ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ఇస్తాడా? ఖచ్చితంగా. ఎందుకు అంటే ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయన చూస్తున్నాడు మనం చేసిన కర్మలు, మన మనసులో ఉన్న ఆలోచనలు. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళకి చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తారట సూర్య భగవానుడు. అందుకే కేవలం కృతజ్ఞత భావనతో అనే కాకుండా ప్రతినిత్యం సూర్యోపాసన అన్నది మనకి ఎంతో మంచి జరిగేటట్టుగా సూర్యుడు దైవం రూపంలో మనకి అనుగ్రహాన్ని ఇస్తారు. దీనికి సంబంధించి ఒక చక్కని ఉదాహరణ తీసుకుంటే మహాభారతంలో ఎప్పుడైతే అరణ్యవాసానికి వెళ్ళిపోవాలో ఈ పాండవులు వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు వాళ్ళని ఇష్టపడిన వాళ్ళు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు చాలామంది మీరు లేకపోతే మేమెందుకు ఈ రాజ్యంలో, మాకు అస్సలు ఉండాలని లేదని చెప్పి వాళ్ళతో పాటు అరణ్యవాసానికి వచ్చేసట. అటువంటి సమయంలో మరి వీళ్ళైతే అక్కడ ఏం దొరికితే అదేదో తింటారు, కానీ వచ్చిన వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు ఎలా చేస్తారు? తన దగ్గర రాజ్యం లేదు, లేకపోతే సొమ్ము లేదు, మరి ఏం చేస్తారు అని చాలాసార్లు చెప్పి చూశారట. మేము వెళ్ళాలి అరణ్యవాసానికి, మీరందరూ ఎందుకు నీ కాదని చెప్పి ఆ అరణ్యంలోనే ఉంటున్న ఋషులు, మునులు, లేకపోతే ఎంతోమంది అటుగా వెళుతున్న వాళ్ళందరూ కూడా పాండవుల్ని దర్శించుకోవడానికి వస్తూ ఉండేవారు మహాత్ములు. తనతో పాటు కూడా మేము ఉండలేమని కొంతకాలం వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఆహారం ఎక్కడి నుంచి పెట్టాలి? ధమ్యుడు అని ఆయన పూజారనమాట. ఆయన్ని అడిగారట ధర్మరాజు. ఎందుకు అడిగారు అంటే మాకే తినడానికి ఏమి లేదు, మీకు మేము ఏమీ పెట్టలేము అని చెప్పి ఆయన చేతులు కట్టుకుని కూర్చోవచ్చు. కానీ అలా కాదు కదా, నన్ను నమ్ముకుంటూ నా పైన ప్రేమతో లేకపోతే మా పాండవుల పైన ప్రేమతో వాళ్ళు అన్ని విడిచిపెట్టి వచ్చేసారు కదా, ఇప్పుడు వాళ్ళని మేమే కదా చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ధర్మం. అందుకని మేము తినలేకపోయినా వాళ్ళకి మాత్రం ఆహార ఏర్పాటు అన్నది మేము చెయ్యాలి అన్నది ఈయన బాధ అనమాట. కాబట్టి ఆయన దాని గురించి బాధపడుతున్నారు. అతిథులు మనతో ఉన్నారు, వీళ్ళకి ఎలా చెయ్యాలి, ఏం పెట్టి పోషించాలి? వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, మేము మీ దగ్గరే ఉంటామని అంటారు. కానీ వాళ్ళని ఎలా పోషించాలి? ఈ బెంగ పెట్టుకుని ధౌమ్యుడిని అడిగితే ధౌమ్యుడు అంటారట, ప్రాణశక్తి కలిగిన సూర్యుడే సమస్త జీవులకు ఆహారాన్ని ఇస్తున్నాడు, అందుకే అటువంటి సూర్యుడే మీకు కూడా ఆహారాన్ని ఇస్తారు, అందుకనే సూర్య ఉపాసన చెయ్యి అని చెప్తారు. ధర్మరాజు చక్కగా అర్ఘ్యం విడిచిపెడుతూ విశేషంగా, అంటే అప్పటి వరకు ఎప్పుడు పూజ చెయ్యలేదు అని కాదు, ధర్మరాజు ఏ ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అలా విశేషంగా ఆయన తపస్సు చేశారట. చాలా అద్భుతంగా పూజ చేస్తే సూర్య భగవానుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత అక్షయ పాత్రను ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఎవరు ధర్మాన్ని పాటిస్తారో, ఎవరి సంకల్పం అంటే ఆ సమయంలో మేము భోగభాగ్యాలు అనుభవించాలి, అరణ్యంలో కూడా మాకు పెద్ద భవనం ఉండాలి, లేకపోతే మేము హాయిగా ఉండగలగాలి, మా దగ్గర ఇన్ని నగలు ఉండాలి, ఇన్ని అశ్వాలు ఉండాలి, మేము అన్నీ చకచకా పనులు చెప్తే అన్నీ జరిగిపోతూ ఉండాలి, ఇవి ఏమీ ఆయన కోరుకోలేదు. మాతో పాటు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మమ్మల్ని చూడటానికి బోళ్ళంది మంది వస్తున్నారు, వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా ఆహారం పెట్టాలంటే వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి, అతిథి దేవో భవ కదా. మరి ఇది నేను పాటించాలి అంటే నా దగ్గర ఇప్పుడు అంత స్తోమత లేదు, నేనేమి చెయ్యలేను, ఒక రూపాయి కూడా లేదు, ఏం చెయ్యాలి అని ధర్మం పాటించటం కోసం, కేవలం ఇక్కడ ధర్మాచరణ కోసం ఈ తపస్సు చేయటం జరిగింది. ఇది సూర్య భగవానుడికి నచ్చింది. మనము పూజలు చేస్తాము, లేకపోతే వ్రతాలు చేస్తాము, చాలా కష్టపడి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. కారణం ఏమిటి అంటే ధర్మం నిలబెట్టు దేవుడా, నేనెప్పుడు ధర్మాన్ని పాటించాలని సాధారణంగా మన పూజ ఉండదు. మనకెన్నో కష్టాలు, వాటిని తీర్చుకుంటూ ఉంటాం మనం ఈ రూపాల్లో. కానీ ధర్మరాజు మాత్రం వచ్చిన వాళ్ళందరికీ ఆహారం దీనికోసమే. అప్పుడు సూర్య భగవానుడు అక్షయపాత్ర ఇస్తారు.
అయితే అప్పట్లో ధర్మం ఏమిటి అంటే ఇంట్లో మగవాళ్ళు తిన్న తర్వాత అప్పుడు ఆడవాళ్ళు తినేవారు, అలాగే భర్త తిన్న తర్వాత భార్య తినేది. అంటే ఇప్పుడు సూర్య భగవానుడు అక్షయ పాత్రను, ఒక కుండను ఇచ్చి, దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇట్లా ఎవరైనా వచ్చారు వాళ్ళకి ఆహారం పెట్టాలి అంటే చక్కగా అందులో ఎంత ఆహారం కావాలంటే అంత ఆహారం అలా వస్తూనే ఉంటుంది. అక్షయం, క్షయం కాకుండా అందులో అలా నిండుతూనే ఉంటుంది. మీరు అందులో ఏమైనా తెచ్చిపెట్టి వండగలిగితే అది అలా ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. లేదు ఆ రోజు ఏమీ దొరకలేదు వండడానికి, అయినా కూడా అందులో ఆహారం వస్తుంది అని చెప్పి అది ఇస్తారు. అయితే ఒక మాట చెప్తారు, చివరిగా తినేది ద్రౌపదే కదా, అంటే అతిథులు వచ్చినా వాళ్ళకి పెట్టి పాండవులు తిన్న తర్వాత చివరికి ద్రౌపది తింటుంది. మరి ఎప్పుడైతే ద్రౌపది ఒక్కసారి ఆహారం స్వీకరించేస్తుందో అప్పుడు అంటే ఆ తరువాత మళ్ళీ ఆ పాత్ర నుంచి ఆహారము అన్నది రాదు, ఆ రోజుకి అయిపోయింది, మళ్ళీ మన్నాడు వస్తుంది అనేటట్టుగా ఇక్కడ సూర్య భగవానుడు అక్షయ పాత్రను ఇస్తాడు. అలా అక్షయ పాత్రను స్వీకరించి ద్రౌపది కూడా చాలా చక్కగా, వాళ్ళు ధర్మాన్ని పాటించడానికే దాన్ని ఉపయోగించారే కానీ ఎప్పుడు దాన్ని దురుపయోగం చెయ్యలేదు. అందుకే ఎంతమంది వచ్చినా చక్కగా వాళ్ళందరికీ అన్నం పెడుతూ ఉండేది. అయితే అరణ్యవాసంలో కూడా ధర్మాత్ములు ధర్మం పాటిస్తూ పాండవులు ఉంటున్నారు అన్న మాటలు ఇక్కడ కౌరవులకి వినిపించిన వెంటనే దుర్యోధనుడికి అదొక ఈర్ష్య అనమాట. అంటే ముఖ్యంగా పాండవుల గురించి ఎవరు ప్రశంస అన్నది అది తను వినలేడు. వాళ్ళు మంచివాళ్ళు లేకపోతే ధర్మాత్ములు అని వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటే ఈయనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆయన వెళ్ళి ఏం చేయగలుగుతాడు, మహా అయితే ఆయన కూడా వెళితే వాళ్ళకి కూడా భోజనం పెడతారు. అందుకే అది కాదు, ఏదో ఒక రకంగా అవమానపరచాలి, ఏదో ఒక రకంగా ఏదో శాపం రావాలి అని చెప్పి దుర్వాసు మహర్షి అంటాం కదా, ఆయన కొద్దిగా కోపం అని మనం కథలు వింటూ ఉంటాం. అందుకే ఆయన ఒకసారి అంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారట, అది మా అన్నదమ్ములు ఉన్నారు కదా ఆ ప్రదేశంలో ఉన్నారు, మరి మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి వాడి ఆతిథ్యం స్వీకరించాలి అని చెప్తే సరే అని చెప్పి దూర్వాస మహర్షి అక్కడికి వెళ్ళారు తన శిష్యులతో. అయితే ఏ సమయంలో వెళ్ళాలి అన్నది కూడా ఈయన చెప్పటము అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ కథలో. ద్రౌపదికి తెలియదుగా, అప్పుడు ముందుగా కబురు పెట్టి ఇదిగో మేము వస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు రాలేదు. ద్రౌపది కూడా ఇంక అందరూ తినేశారు కాబట్టి తాను స్వీకరించింది. స్వీకరించిన తర్వాత చక్కగా ఆ కుండను కడిగేసి చక్కగా బోర్లించారట. ఇప్పుడు ఈయన వచ్చారు. ఈయన వచ్చిన తర్వాత అతిథి వచ్చిన తర్వాత మీకు ఆకలేస్తోందా, తినే వచ్చారా అంటే మళ్ళీ తింటారా అని అడిగే ప్రసక్తే లేదు, ఎలాగైనా భోజనం పెట్టడం. పైగా ఆయన అంటారు మేము ఆకలితో ఉన్నాము అన్న వెంటనే సరే తప్పకుండా ఏర్పాటు చేస్తాం, మీరు స్నానం చేసి రండి అన్న వెంటనే అతను వాళ్ళ శిష్యులు అలా వెళ్ళారట. ఇప్పుడు బెంగతో ఉన్నారు. అంటే ఒక్క మాట చెప్పేయచ్చు, మా వల్ల కాదు, మేము అరణ్యంలో ఉన్నాం, మీరు చూస్తున్నారు మా పరిస్థితి, ఇప్పుడు ఇంతమంది మీరు వస్తే మేము ఎక్కడ పెడతాం, మనం సాధారణంగా మనకు అవకాశం ఉండదు అంటే ఈ మాట చెప్పేస్తూ ఉంటాం కదా. కానీ వాళ్ళు అలా చెప్పలేదు. ఎందుకు అంటే అతిథి దేవో భవ. ఇప్పుడు ద్రౌపదికి భయం కూడా వేస్తోంది. ఎందుకు అంటే వచ్చింది దుర్వాసు మహర్షి, ఇక ఆయనకి కోపం వస్తే ఆగ్రహం వస్తే ఏం చేస్తారు అన్నది, ఇప్పటికే వాళ్ళు కష్టాలలో ఉన్నారు, మరి ఏం జరగాలి, తనకి ఏ కష్టం వచ్చినా వెంటనే శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకోవడం అలవాటేగా. అందుకే అందరూ కలిసి శ్రీకృష్ణ పరమాత్మను వేడుకున్నారు. ఇక అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఇంకా మా వల్ల ఏవి కాదు కాబట్టి నువ్వే మాకు దిక్కు అనేటట్టుగా కృష్ణ పరమాత్మ వెంటనే వచ్చారు. వచ్చిన తర్వాత సరే ఏంటి అంటే మరి ఆ పాత్ర ఇప్పుడు అన్నం రాదుగా, ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడి నుంచి తీసుకుని రావాలి ఆహారం అంటే కృష్ణుడు అంటే ద్రౌపది వైపు చూసి ఏది ఒక్కసారి ఆ పాత్ర తీసుకురా నేను చూస్తాను. తీసుకుని వచ్చింది. ఎక్కడో చిన్న మెతుకు ఒకటి ఆ కుండలో అతుక్కుపోయి ఉండిపోయిందట పక్కన. కాబట్టి అది సరిగ్గా చూసుకోలేదు. ఇగో ఉంది కదా ఇందులో అన్నం ఉంది కదా అని చెప్పి ఆ ఒక్క మెతుకు ఏదైతే ఉందో అది తీసి కృష్ణ పరమాత్మ స్వీకరించారు. ఎందుకు స్వీకరించారు అంటే ఆయన అలా స్వీకరించిన వెంటనే ఆయన కడుపు ఆయన నింపుకున్నారు. ఎందుకు నింపుకున్నారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధర్మం పాటించటం కోసం ఎంత తహతహలాడుతున్నారు. వాళ్ళ నోటితో ఒక్క మాట చెప్తే చాలు, మేము భోజనం పెట్టలేము అని, కానీ చెప్పలేదుగా. అది మానవ ధర్మం కాదు అని ధర్మాన్ని ఆచరించడానికి ఎంతో కష్టపడుతున్నారు, బెంగపడుతున్నారు, బాధపడుతున్నారు. అందుకే ఉన్న ఆ ఒక్క మెతుకుని తాను స్వీకరించాడు. తాను మాయ సృష్టించి అక్కడ అన్ని ఆహార పదార్థాలు తెప్పించవచ్చు, కానీ అలా చెయ్యలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆ అన్నమే ఒక్క గింజ ఉంటే అది తీసుకుని స్వీకరించారు. స్వీకరించి అమ్మయ్య నా కడుపు అయితే నిండిపోయింది, ఇప్పుడు మీకంతా శుభమే జరుగుతుంది అని ఆయన అన్నారు.
అంటే ఆయన మీద ఉన్న నమ్మకం అటువంటిది. సరే, శ్రీకృష్ణ పరమాత్మ అంతా శుభం అన్నారు కాబట్టి ఏదో మాయ ఖచ్చితంగా ఆయన చేస్తారు. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే స్వీకరించారో ఆ బొజ్జలో ఏముంది, బ్రహ్మాండం అంతా ఉంది. అక్కడ స్నానం చేసి బయటకు వచ్చి ఇక ఆహారం స్వీకరిద్దాము అని ఆశ్రమానికి రావలసిన దుర్వాసో మహర్షి, ఆయన శిష్యులు, వాళ్ళందరికీ కూడా బాగా పొట్ట నిండిపోయినట్టుగా, అది ఇప్పుడే తిన్నాం అన్నట్టుగా అనిపించిందట. వాళ్ళందరూ కబురు పెట్టారు, అయ్య బాబోయ్, మేము ఇప్పుడు మళ్ళీ రాలేము, మేము ఆహారం స్వీకరించలేము, కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము అని. అందుకని వాళ్ళు రావటము, ఏది లేది అని అనుకోవటము, వీళ్ళు బెంగపడటం, ఇవన్నీ కూడా అక్కడితో ఆగిపోయాయి అన్నమాట. ఆ ఒక్క మెతుకు శ్రీకృష్ణ పరమాత్మ తిని అందరి కడుపులు నింపేశాడు. ఇది ఒక అద్భుతమైన మాయ. అయితే పరమాత్మ కదా మాయ చేస్తాడు అన్నది కాదు. పరమాత్మ మాయ చెయ్యాలి అంటే, సూర్య భగవానుడు అనుగ్రహించాలి అంటే, అసలు ఏ దైవిక శక్తి అయినా మన దగ్గరికి రావాలి అంటే మనం ఏం చెయ్యాలి? ధర్మాన్ని పాటించాలి. అలా ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడో ఒక్కడి నుంచి ఏదో ఒక మంచి శక్తి వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటుంది, ఆదుకుంటూ ఉంటుంది అన్న విషయం ఇక్కడ ఈ సూర్యోపాసన అన్నది ఎంత అద్భుతమైన విషయము అన్నది కూడా అక్షయ పాత్ర సందర్భంలో మనకి అర్థమవుతుంది. అలా సూర్యుడిని ఆరాధించినప్పుడు, మనం నిత్యము ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు సూర్యుడు ప్రత్యక్ష సాక్షి, ఆయనే ప్రత్యక్ష నారాయణుడు, ఏదో ఒక రూపంలో మనకి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ అనుగ్రహం బహుశా మన కళ్ళతో మనం చూడలేము, ఇదిగో ఇస్తున్నాను అని ఆయన కల్లోకి వచ్చి చెప్పలేడు, కానీ ఆ అనుగ్రహం నిత్యం కలుగుతూనే ఉంటుంది. అందుకని సూర్యోపాసన ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఖచ్చితంగా మరింత ప్రాణశక్తి అన్నది ఆ కిరణాలలో ఉంటాయి కాబట్టి, అవన్నీ మన అనుగ్రహం కోసమే కాబట్టి వాటిని స్వీకరిస్తూ సూర్యోపాసన మనం అందరం కూడా చేద్దాం. నమస్తే.